ఈ రోజు మన వీడియో ఏంటంటే పిల్లల స్కూల్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదా. పిల్లలు మరి స్కూల్ నుంచి రాగానే ఏదో ఒక స్నాక్స్ అయితే చేసి ఇవ్వాలి. ఒక్కొక్కసారి అయితే మనకి టైం కుదిరినప్పుడు స్నాక్స్ అయితే ప్రిపేర్ చేయలేం కదా. ఆ టైంలో ఇలా సింపుల్ గా చేసుకునే స్నాక్ ప్రిపేర్ చేసి ఇచ్చామంటే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇదేం అంత కష్టం కాదు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. అదేంటంటే మనమైతే మార్నింగ్ టిఫిన్ కోసం ఇడ్లీ పెడుతుంటాం కదా. ఆ ఇడ్లీ పెట్టేటప్పుడు ఒక 4 అయినా 5 అయినా ఇడ్లీలు కొంచెం ఎక్స్ట్రా పెట్టి ఉంచుకున్నాం అనుకో, లేదంటే మనకు మిగిలిన ఇడ్లీతో అయినా సరే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఇడ్లీలు చల్లగా అయితే ఎవరు కూడా తినడానికి నచ్చరు కదా. మరి ఈ విధంగా మనం ప్రిపేర్ చేసామంటే ఎవరైనా సరే ఇష్టంగా తినాల్సిందే. ఇప్పుడు మనం ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇక్కడ నేనైతే కొన్ని ఇడ్లీలను అయితే తీసుకున్నాను. ఈ ఇడ్లీలను ఇప్పుడు ఒక ప్లేట్ లోకి తీసుకొని వీటిని అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన ఈ ముక్కల్ని పక్కన పెట్టి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసుకోండి. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొన్ని పోపు దినుసులు అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆవాలు, జీలకర్ర, మినపగుళ్ళు, శనగపప్పు, అలానే కొంచెం చిటికెడు పసుపును అయితే యాడ్ చేసుకోండి. అలానే టేస్ట్కి తగినంత సాల్ట్, ఇంకా ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా కారం అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 ఎండుమిర్చీలను అయితే కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే ఒక 2 రెమ్మల దాకా కరివేపాకును అయితే వేసుకుని ఈ పోపునంతటిని కూడా వేగనిద్దాము. ఈ పోపు వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఇడ్లీ ముక్కలు ఉంటాయి కదా, ఆ ఇడ్లీ ముక్కలను అయితే ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఈ ఇడ్లీ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఈ పోపు అంతా కూడా ఇడ్లీకి పట్టేటట్లు బాగా కలుపుకోవాలి. ఇక్కడ మనకి చాలా సింపుల్ గా చేసుకునే ఈవినింగ్ స్నాక్ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్ కదా, చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి ఎక్కువ హడావిడి లేకుండా పిల్లలు రాగానే ఇలా స్నాక్ ప్రిపేర్ చేసి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారు. వీలైతే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.